ఎల్లుండి పుంగనూరులో జరగాల్సిన జగన్ పర్యటన రద్దయింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనతోనే హడావుడిగా అరెస్టులు చేశారని మాజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. మైనర్ బాలిక ఘటన కలిచివేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిసి హడావుడిగా అరెస్టులు కూడా ప్రకటించారని ఆయన అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా ప్రజల సంక్షేమం కోసం పాలన చేయాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి హితవు పలికారు. గత వారం రోజులుగా ఒక సెకండ్ క్లాస్ చదివే అమ్మాయి తప్పిపోవడము, ఆ తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమే తేలడం, ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకుండా, దోషులను పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న 3 మంత్రులు, ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దోషులను పట్టుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంను తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం, మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు. మంత్రులందరూ కూడా స్పందించి పుంగనూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు. అందుచేత 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది.